దేవుని యొక్క న్యాయస్థానము మరియు ఆయన తీర్పు అనగా ఏమిటి? ఆయన మనలను ఏ విషయంలో తీర్పు తీర్చబోతున్నాడు? ఈ విషయాలను విపులంగా తెలుసుకుందాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ నేటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ దేవునికి మరియు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము హోషేయ గ్రంథ అధ్యయనాల ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుని ధర్మశాస్త్రంను మరిచి ఏ విధంగా ప్రవర్తించారు అనే విషయాలను గురించి తెలుసుకుందామా? ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన
క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో ఇశ్రాయేలు దేవుని ఎదుట దోషిగా ఉన్న వైనాన్ని మనం గమనిస్తాం. హోషేయ పుస్తకంలో ఇక నుంచి ప్రవక్త యొక్క వ్యక్తిగత జీవితం గురించి మనము ఎక్కువగా చూడం. నిజానికి మునుపటి అధ్యాయం యొక్క చివరి 2 వచనాలతో ప్రారంభమై హోషేయ వ్యక్తిగత జీవితము క్రమంగా తెర వెనుకకు వెళ్తుంది. ఇప్పుడు దృష్టి గమనము ప్రభువగు యెహోవా మీదకు మరియు విశ్వాసము లేని వ్యభిచారిణి వలె జీవిస్తున్న ఇశ్రాయేలు దేశంపై కేంద్రీకరించబడినట్లుగా చూస్తాం. ఈ పుస్తకంలోని వ్యక్తిగత విభాగాన్ని మనం వదిలి వచ్చాము మరియు ఇక మీదట 4వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు మనము ప్రవచనాత్మకమైన దానితోనే వ్యవహరిస్తాము. తన సొంత గృహములోని బద్దలైన హృదయము అనుభవం నుంచి హోషేయ ప్రవక్త ఇప్పుడు దేశ ప్రజలతో మాట్లాడడానికి వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు వారి గురించి ఎలా భావిస్తున్నాడో అతనికి తెలుసు. ఇంతవరకు చెప్పబడిన ప్రతి విషయము సాధారణంగా చెప్పబడింది. అయితే ఇప్పుడు వారు పాపం చేశారు, వారు వ్యభిచారం చేశారు మరియు నా పట్ల విశ్వాసఘాతుకం చేశారు అని దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు దేవుడు వారిని తన కోర్టులోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. వారిపై స్పష్టమైన నిందలను ప్రకటించబోతున్నాడు మరియు ఆ నిందలను నిరూపించబోతున్నాడు. ప్రియులారా, 4వ అధ్యాయం యొక్క సందేశం ఏమిటంటే ఇశ్రాయేలీలు న్యాయమును పాటించని వారని, అపవిత్రత గలవారని, దేవుని వాక్యాన్ని తిరస్కరించిన వారని మరియు విగ్రహారాధన విషయంలోని వారి అపరాధమును చూపడమే. మనము ఈ అధ్యాయాన్ని యెషయా గ్రంథము 1వ అధ్యాయంతో పోల్చవచ్చు. దానిలో యెషయా దక్షిణ రాజ్యంను గురించి మాట్లాడుతూ ఆ దేశంపై దేవుడు మోపిన నిందలను వివరిస్తాడు. ఇక ఇశ్రాయేలు యొక్క ఈ పాపాలను మన ప్రస్తుత లోకం యొక్క పాపాలతో మార్చవచ్చని నేను నమ్ముతున్నాను. ఇశ్రాయేలు దేశము దేవుడు ఎన్నుకున్న ప్రజలు అనేది సత్యమే మరియు ఆయన వారికి మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయితే మనము ఇది అర్థం చేసుకోవాలి, ఆశీర్వదించబడాలనుకునే ఏదైనా దేశానికి ధర్మశాస్త్రము ఆయన యొక్క మార్గదర్శకం. అందువల్ల దేవుడు ఇశ్రాయేలుకు తీర్పు తీర్చి చెరకు పంపినప్పుడు వారిని దోషులుగా నిలబెట్టిన అవే పాపముల విషయమై మన ప్రస్తుత లోక పరిస్థితి కూడా దోషిగా ఉందని నేను భావిస్తున్నాను. కొంతమంది నాతో ఏకీభవించక మేము అలా కాము అని చెబుతారు. ప్రియ స్నేహితుడా, లోభము, ధనాపేక్ష అనేది ఒక విగ్రహం. అది దేవునిగా మారిపోయింది. దానినే నేడు మనం ఆరాధిస్తున్నాం. మనం ఈరోజు ఎక్కువ ఆశ కలిగి శక్తివంతమైన వారముగా ఎదగాలని తప్పిస్తున్నాం. మనము హోషేయ పుస్తకాన్ని చదివి ఇశ్రాయేలు వైపు వేలు చూపి వారు దేవుని నుండి ఎంత త్వరగా దూరమయ్యారు, ఇది చాలా సిగ్గుసేటు అని చెప్పవచ్చు. కానీ మన చుట్టూ చూసి అదే విషయము మనకు కూడా వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలి. ఈ అధ్యాయం యొక్క 1వ వచనంలో ప్రభు అయిన యెహోవా ఇశ్రాయేలును వారికి ఆయన పట్ల ఎటువంటి జ్ఞానం లేదనే వాస్తవంతో ఎదురు పడుతున్నాడు. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనిద్దాం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ప్రియులారా, ఆయన ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. కనికరము లేదు, సత్యము లేదు మరియు దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేదు. ఈ ప్రజలు అసత్యమైన వాటి ఆరాధనలో నిండా మునిగిపోయారు. దేవుడు వారికి దయ కనపరచాలని సూచించినప్పటికీ వారు ఇకపై దయ చూపడం లేదు. లేవియా కాండము 19వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువు వారితో చెప్పిన మాట ఏమిటంటే, నీ ఫల వృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. మరొక మాటలో చెప్పాలంటే ఆయన చెప్పాడు, ఇది నేను బీదలను చూసుకునే విధానం మరియు మీరు కూడా ఇలా చేయాలి. ఎందుకంటే నేను మీ దేవుడనైన యెహోవాను మరియు నేను పరిశుద్ధుడను. ప్రజలు దీన్ని బొత్తిగా మర్చిపోయారు. దేశములో దేవుని యొక్క జ్ఞానం లేదు.
మరియు వారు ఇకపై దయ కనపరచడం లేదు. చాలా బుద్ధి ఉంది, మరొక మాటలో చెప్పాలంటే స్వబుద్ధి ఉంది, కానీ నిజమైన దేవుని యొక్క జ్ఞానం అంటూ లేదు. అదేవిధంగా వారు 10 ఆజ్ఞలను కూడా ఉల్లంఘిస్తున్నారని మనం గమనించాలి. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనిద్దాం. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. ప్రియులారా, వారు చేస్తున్న పాపాలలో ప్రతి ఒక్క దానిలోనూ వారు 10 ఆజ్ఞలను ఉల్లంఘిస్తున్నారు. నిర్గమకాండము 20వ అధ్యాయము 13 నుండి 16 వచనాల్లో ఉన్న వాటిని ఒకసారి గమనిద్దాం. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. వారు చేస్తున్నవన్నీ కూడా వారి బంధువుల మధ్యనే జరుగుతున్నాయి. మానక నరహత్య చేసెదరు. ప్రియులారా, నేను చాలా జాగ్రత్తగా ఒక విషయము చెప్పాలనుకుంటున్నాను, మరి మీరు నన్ను చాలా జాగ్రత్తగా అనుసరించాలని కూడా కోరుకుంటున్నాను. దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. అవి ఇశ్రాయేలు దేశస్థులకు మోషే ద్వారా ఇయ్యబడిన ధర్మశాస్త్రంలో ఒక చిన్న భాగం మాత్రమే, కానీ అవి ఆయన చిత్తాన్ని వ్యక్తపరిచాయి. నేటి సంఘము రక్షణ పొందుకోవడానికి మార్గంగా లేదా క్రైస్తవ జీవితాన్ని గడపడానికి మార్గంగా 10 ఆజ్ఞల అధికారం క్రింద లేదు. వాటిని నెరవేర్చాల్సిన వారంగా లేము. అయితే దాని అర్థము మనము ఆ 10 ఆజ్ఞలను ఉల్లంఘించవచ్చని కాదు. ఈలాగున వీటిని పాటించడంలోని అర్థము ఆయన మనల్ని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పిలిచాడు, మరియు పరిశుద్ధాత్మని శక్తి ద్వారా అలాగున జీవించడానికి ఆయనే మనల్ని సమర్థవంతుల్ని చేశాడు. అయితే 10 ఆజ్ఞల ద్వారా దేవుడు తన చిత్తాన్ని వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి అవి ప్రతి దేశం యొక్క చట్టాలకు ఒక మార్గదర్శకం. ఆయన ఎంపిక చేసుకున్న మరియు వ్యవహరించిన ఇశ్రాయేలు దేశము ప్రపంచంలోని ఇతర దేశాలకు ఒక నమూనాను అందిస్తుంది. ఈరోజు మనకు క్రైస్తవ నాగరికతను కలిగి ఉన్నామని చెప్పుకునే యూరప్ వంటి కొన్ని దేశాలు కనబడతాయి. అవి నిజంగా ఎప్పుడూ క్రైస్తవంగా ఉండలేదు, కానీ క్రైస్తవత్వం యొక్క రూపురేఖలు ఉండేవి. ఎందుకంటే దాని చట్టాలు 10 ఆజ్ఞలను అనుసరించి రూపొందించబడ్డాయి. ఈ చట్టాలు అందరికీ వర్తించేవిగా ఉన్నాయి అని చెప్పవచ్చు. దేవుడు నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు అని చెప్పాడు, మరియు ఆయన పరిశుద్ధ లేఖనాల్లో ఖండించిన ఇతర విషయాలు కూడా ఉన్నాయి. దేవుడు మద్యపానంను గురించి ఖండించాడు, మరియు స్వలింగ సంపర్కాన్ని గురించి ఖండించాడు. స్వలింగ సంపర్కం గురించి మాట్లాడేటప్పుడు ఆయన చాలా బలమైన భాషను ఉపయోగిస్తున్నాడు. ఒక సమాజము లేదా ఒక వ్యక్తి దానిలో లీనమైపోతే ఆయన వారిని భ్రష్ట మనసుకు వదిలేస్తాడని దేవుడు చెబుతున్నాడు. ఇశ్రాయేలు దేశస్థులు ఈ జుగుప్సకరమైన పాపంలో లీనమై ఉన్నందున దేవుడు వారిని చెరకు అప్పగించాడు. ఈరోజు నేటి ప్రపంచంలో ఉన్న మనం కూడా అదే దోషంలో ఉన్నాం. నేడు సత్యమైన దానిని వెతుకుచున్న వారు కరువైపోతున్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో మూలన ఏదో ఒక సంఘం ఉంటుందని మనకు తెలుసు. ఆదివారం ఉదయాలు ప్రతి చోట చర్చి గంటలు వినిపిస్తాయి, కానీ నిజంగా జనాభాలో చాలా చిన్న శాతం మాత్రమే సంఘానికి వెళ్తారు. దేవుని వాక్యాన్ని పొందుకునేవారు చాలా తక్కువ మంది. ప్రతి ఇంట్లో, ప్రతి ఫోన్లో ఒక బైబిల్ ఉంటుంది, కానీ అవి ఎంతవరకు చదవబడుతున్నాయో నాకు తెలియదు. అనేకులు రూపాంతరం చెందబడుతున్నారు అన్న మాటలు నాకు వినబడినప్పుడు దానికి నేను దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. కానీ అదే సమయంలో దేవుని యొక్క సత్యవాక్యమైన పరిశుద్ధ గ్రంథము చాలా వరకు ఎప్పుడు తెరవబడని పుస్తకంగా అట్టి స్థితిలో ఉన్నాయని నేను భయపడుతున్నాను. ప్రియులారా, నా ఉద్దేశం ఏమిటంటే దేవుని వాక్యము బైబిల్ రూపంలో స్వేచ్ఛగా మనకు లభ్యమైనప్పటికీ మనము నిజానికి పరిశుద్ధ గ్రంథమును గూర్చిన అజ్ఞానులమైన ప్రజలంగా మిగిలిపోతున్నాం. నేటి ప్రజలకు మనకు దేవుని సత్యమైన వాక్యాన్ని గూర్చి తెలుసుకోవాలన్న ఆశ లేదు. ఉదాహరణకు, కొంతకాలం క్రితము ఒక వ్యక్తి ఈ విధంగా టెలివిజన్లో బహిరంగంగా 4 సువార్తలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని ప్రకటన చేశాడు. అతడు పరిశుద్ధ లేఖనాన్ని తప్పుగా ఊటంకించడమే కాకుండా
దానిని తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఈ 4 సువార్తల్లో ఎటువంటి విరోధం లేదని అతనికి సమాధానం చెప్పడానికి నాకు కూడా సమయం ఇస్తే బాగుండునని నేను అనుకున్నాను. అలాంటి ప్రకటనలు చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తులు దేవుని యొక్క వాక్యం పట్ల సరియైన అవగాహన లేదనే వారి అజ్ఞానాన్ని బహిర్గతం చేస్తారు. ఇక మద్యపానం మరొక విషయం. ఇందులో కూడా మన ప్రస్తుత లోక పరిస్థితి ఆ దినాల్లో ఇశ్రాయేలు ఉన్న స్థితిలోనే ఉంది. ప్రస్తుత నేటి ఈ కాలంలో ప్రధానమైన పట్టణాల్లో ప్రతిరోజు కనీసము కొన్ని వందల కాక్టైల్ పార్టీలు అనగా మద్యంతో కూడిన పార్టీలు జరుగుతున్నాయని మనకు తెలుసు. ప్రస్తుత పోకడలను బట్టి ఆ సంఖ్య చాలా పెరిగిపోయిందని నాకు ఖచ్చితంగా తెలుసు. నిజమైన గణాంకాలు ఏమైనప్పటికీ మన దేశంలో ఎప్పుడూ లేనంత భారీ సంఖ్యల్లో మద్యపాన అమ్మకాలు జరుగుతున్నాయని, త్రాగుబోతులు ఉన్నారని కూడా మనకు తెలుసు. ఇశ్రాయేలు జాతి వలె మనము ఉదారవాద ప్రచారం ద్వారా మరిపించబడుతున్నాం. కొన్ని సందర్భాల్లో మనము త్రాగుబోతులు స్థానిక వ్యాపారాలకు కోట్ల రూపాయల లాభం కలిగించారు అనే మాటలను గమనిస్తుంటాం. జీవన వ్యయం గురించి, యుద్ధాల వలన కలిగే ద్రవ్యోల్బణం గురించి, ప్రభుత్వ పనుల గురించి ప్రజలు గొంతెత్తి అరుస్తారు. కానీ నేడు మద్యానికి వ్యతిరేకంగా ఎవరు అరుస్తున్నారు? ఎవరు గొంతెత్తుతున్నారు? లక్షల మంది కార్మికులు త్రాగుబోతులుగా ఉన్నారని మనకు చెప్పబడింది. దీనికి రోజు మనము దుకాణంలో కొనుగోలు చేసే వస్తువుల ధరకు ఏమి సంబంధం ఉంది అని మీరు భావిస్తారేమో. అయ్యగారు, ఇది మీకు సంబంధించిన వ్యవహారం కాదు, మీ ప్రసంగాలు మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి అని ఎవరైనా అనవచ్చు. ప్రియ స్నేహితుడా, ఈ విషయాలపై నేడు ప్రసంగ వేదికలు కూడా చాలా నిశ్శబ్దంగా మారిపోయాయి. కానీ మన ప్రస్తుత లోకము స్థూలమైన అనైతికతలో నిమగ్నమై 10 ఆజ్ఞలను ఉల్లంఘిస్తున్నాయని నేను నొక్కి చెప్పాలి. మరియు మనము దీనితో తప్పించుకోలేం. దేశ రహదారులు మరియు వీధుల్లో జరిగే మరణాలలో మనలను అధికంగా భయపెట్టే మరణాల శాతము మద్యపానం యొక్క ఫలితమే. యుద్ధంలో జరిగిన హత్యలపై చాలా ఉద్యమాలు వ్యక్తం చేయబడ్డాయి, నిరసనలు వ్యక్తం చేయబడ్డాయి. కానీ మద్యపానం యొక్క కంపెనీల ముందు ఉద్యమం చేస్తున్న ఎవరిని నేను చూడలేదు. మద్యపానము ఒక పాపము కాదు, అది ఒక రోగము అని మన యుగంలో వాదించబడబోతుంది. దీనికి ఒక వైద్యుడు ఇలా సమాధానం ఇచ్చారు: మద్యపానం ఒక రోగమా? అయితే ఇష్టంగా కొని తెచ్చుకునే ఏకైక రోగం. ఇది అలవాటుగా మారే ఏకైక రోగం. ఒక బాటిల్లో, ఒక సీసాలో మన దగ్గరికి వచ్చే ఏకైక రోగం. లక్షలాది కుటుంబాలు విచ్ఛిన్నమవడానికి కారణమయ్యే ఏకైక రోగం. నేరము మరియు క్రూరత్వాన్ని ప్రోత్సహించే ఏకైక రోగం. లక్షలాది వాహన ప్రమాదాలకు దోహదపడే ఏకైక రోగం. సంవత్సరానికి కొన్ని లక్షల మందికి పైగా రోడ్డు ప్రమాదాల మరణాల్లో ప్రధాన పాత్ర పోషించే ఏకైక రోగం. లైసెన్సుల ద్వారా విక్రయించబడే ఏకైక రోగం. అన్ని చోట్ల కొనుగోలు చేయబడే ఏకైక రోగం. ప్రభుత్వం పన్ను విధించే ఏకైక రోగం. ప్రియులారా, మద్యం వ్యాపారులకు మన ప్రస్తుత లోకంలో అత్యంత ప్రభావం ఉన్నందున మరియు మనం వారిచే మన మనసులు ప్రభావితం చేయబడి మరిపించబడినందున ఈ వాస్తవాలన్నీ మన ఎదురుగా ఉన్నప్పటికీ మన కళ్ళు మూయబడ్డాయి. ఫలితంగా నేటి సమాజము మెల్లిమెల్లిగా క్రమంగా దిగజారిపోతుంటున్నది. ఈరోజు మనకు ఆధునిక నైతికత అని పిలువబడేది ఉంది, కానీ అది అసలు కొత్తది కానే కాదు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాలకు ముందే ఇశ్రాయేలు దానిని ఆచరిస్తూ వచ్చింది. వారు అన్ని ఆజ్ఞలను ఉల్లంఘిస్తున్నారు మరియు దేవుడు దానికోసము వారిని శిక్షించాడు. వారి కాలంలో అది క్రొత్త నైతికత కూడా కాదు. ఎందుకంటే సొదొమ మరియు గొమొర్రా దినాల నుండే స్వలింగ సంపర్కం అనేది ఆచరించబడుతూ వచ్చింది. ఆ నగరాలు దాని కారణంగా దేవునిచే తీర్పు తీర్చబడి నాశనం చేయబడ్డాయి. ఈరోజు కళ్ళ ఎదుట వాస్తవాలు ఉన్నప్పటికీ మరియు ఈ దేశానికి ప్రాథమికంగా అవసరమైన సత్యము తెలిసి ఉన్నప్పటికీ అజ్ఞానంతో నిండిన వ్యక్తులు ప్రజానాయకులుగా ఉంటున్నారు మరియు వికృతమైన లైంగిక జీవన శైలిని క్షమించే శాసనాలను ఆమోదిస్తున్నారు. ఉదారవాద సంఘాలు స్వలింగ సంపర్కులు పాపులు కారని వాదిస్తాయి. కానీ యేసుక్రీస్తు స్వలింగ సంపర్కులతో
మీరు క్రొత్తగా జన్మించవలసి ఉన్నది అని చెప్తున్నాడు. ఆయన మిమ్మల్ని దాని నుండి విమోచించగలడు. పాపమైనటువంటి ఈ స్వలింగ సంపర్కాన్ని అది నిజంగా పాపం అని గుర్తించినప్పుడు దేవుడు దానితో వ్యవహరిస్తాడు. ప్రియులారా, ఇశ్రాయేలు దేశము దోషి అని పిలువబడి చెరలోనికి పంపబడిన విధంగా మనము కూడా అటువంటి పాపములలో జీవిస్తున్న ప్రజలుగా శిక్షించబడవలసిన వారమే. ఎందుకంటే దేవునిచ్చే ఎన్నిక చేయబడిన వారే తప్పించబడలేకపోయినప్పుడు ఎలాంటి ఊహల్లోనైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము తప్పించబడతాము అని ఊహించుకోవద్దని మనవి చేస్తున్నాను. ఎందుకంటే వారు ప్రత్యక్షంగా దేవుని చేత ఎంపికైన ప్రజలు, మనం కాదు. అయితే దేవుడు దేశాలను ఎలా తీర్పు తీర్చాడు అనే దానికి ప్రాతిపదిక హోషేయ పుస్తకంలో మనకు ఇక్కడే ఉంది. మరియు ఇశ్రాయేలు దేశ ప్రజలు శిక్షించబడినట్లే మనము కూడా శిక్షింపబడిన స్థితిలోనే ఉంటున్నాం. ఈ సందర్భంలో మన ప్రస్తుత సంఘములోని ప్రసంగ వేదికలు ఆశ్చర్యకరంగా నిశ్శబ్దంగా ఉంటున్నాయి. మరియు దానికి ఒక కారణం ఏమిటంటే, వారు హోషేయ పుస్తకాన్ని అరుదుగా ఎప్పుడైనా చదువుతారో లేదో అతడు మరువబడిన ప్రవక్తల్లో ఒకడుగా ఉంటున్నాడు. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడా గతించుచున్నవి. ప్రియులారా, ఇక్కడ కాబట్టి దేశము ప్రలాపించుచున్నది అనే మాటను మీరు గమనించారా? ఈ దేశంలో మనము మన చుట్టూ ఉన్న ప్రతి దానిని కలుషితం చేస్తున్నామని హఠాత్తుగా మనకు తెలిసింది. ఉదాహరణకు, మనమందరము చిన్నవారిగా ఉన్నప్పుడు కాలువల్లో, వాగుల్లో ఈత కొట్టడానికి వెళ్తుండేవారు. అక్కడ నీరు చాలా స్వచ్ఛంగా ఉండేది. వాటి అడుగు భాగాన 25 అడుగుల దూరం వరకు కూడా మనము స్పష్టంగా చూడగలిగేవారం. ఈరోజు అవి చాలా కలుషితమై దుర్వాసన కలిగించేవిగా మారిపోయాయి. మనము భూమిని, పంటలను, పరిసరాలను, వాతావరణాన్ని కలుషితం చేశాం. దేశము ఈరోజు దుఃఖిస్తుంది. ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొన్ని సంవత్సరాల క్రితము ప్రతిదీ సమృద్ధిగా ఉండేది. ధాన్యాగారాలు ధాన్యంతో నిండి ఉండేవి. కానీ ఈరోజు ఇది లేదా అది కొరతగా ఉందని మనము తరచుగా వినడం జరుగుతూ ఉంటున్నది. మీరు చూడండి, దేవుడు ఒక దేశాన్ని తీర్పు తీర్చినప్పుడు ఆ దేశపు భూమి కూడా ప్రభావితం అవుతుంది. మరియు మనిషిని పాపము కారణంగా మృగాలు మరియు పక్షులు కూడా బాధపడతాయి. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలియున్నారు. ఆ కాలంలో యాజకుడు తన కర్తవ్యాన్ని చేయడం లేదు. అతడు ప్రజలను హెచ్చరించడం లేదు. అందువల్ల దేవుడు ప్రవక్తలను నిలవబెట్టాడు. ఇక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిద్దాం. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును, నీ తల్లిని నేను నాశనం చేతును. ప్రియులారా, ఈ వచనంలో నీ తల్లిని నిర్మూలం చేయుదును అంటే దేవుడు ఆ దేశాన్ని నాశనం చేస్తాడు అని అర్థం. ఇశ్రాయేలులో కూడా నేటి మాదిరిగానే అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. ప్రజలతో అంతా బాగానే ఉంటుంది, మనం ఒక క్రొత్త యుగంలో జీవిస్తున్నాము, బైబిల్ ఒక పాత పుస్తకము, 10 ఆజ్ఞలు మనకు అవ్వాతాతలకు లేదా మన ముత్తాతలకు చెందినవి, మనము విశాల మనస్కులుగా సహనశీలులుగా నేర్చుకుంటున్నాము అని చెప్పేవారు. ప్రియ స్నేహితుడా, నిజమేమిటంటే వాస్తవానికి మనము మట్టి కొట్టుకుపోతున్నాం. మరి ఒక మానవులుగా, ప్రజలుగా మనము చాలా తక్కువ స్థితికి దిగజారిపోయాం. ఇక 6వ వచనము బహుశా హోషేయ గ్రంథంలో అత్యంత పరిచితమైన వచనం. దానిని ఒకసారి గమనిద్దాం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. ఇక్కడ నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అనే మాటను గమనించారా? వారి పాపానికి గల నేపథ్యము దేవుని వాక్యం పట్ల జ్ఞానం లేకపోవడం. ప్రియ స్నేహితుడా, మీరు ఒక విశ్వాసి అయిన క్రైస్తవుడైతే మీరు దేవుని యొక్క వాక్యం నుండి
దూరం అవుతున్న క్షణంలో క్రైస్తవ జీవితంలో మీరు నాశనానికి బాటలు వేసుకుంటున్నారు. మీ ఇంట్లో, మీ వ్యాపారంలో, మీ సామాజిక జీవితంలో ఎలా విజయవంతం కావాలో చెప్పే మీరు హాజరయ్యే సదస్సులు లేదా సెమినార్ల సంఖ్య ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు తప్పకుండా విఫలమవుతారు. క్రైస్తవ జీవితము ఈ చిన్న ఉపాయాలు, చిట్కాలు మరియు పద్ధతుల ద్వారా కాదు, కానీ దేవుని వాక్యం యొక్క వ్యక్తిగత జ్ఞానం ద్వారా జీవిస్తామని ఈ పుస్తకము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఈ కారణంను బట్టి మనము దేవుని వాక్యాన్ని బోధించడం పట్ల చింత, ఆలోచన కలిగి ఉండాలి. ముఖ్యంగా హోషేయ పుస్తకాన్ని కూడా బోధించడం పట్ల మనం చింత కలిగి ఉండాలి. జ్ఞానము లేకపోవడం వల్ల ప్రజలు నాశనం అవుతారు. ఈ వచనంలో నీవు జ్ఞానము విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును అనే మాటను గమనిస్తాం. వాస్తవానికి ఇశ్రాయేలు దేశ ప్రజలందరూ తనకు యాజకులుగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. 1000 ఏళ్ల పాలనలో వారు అలా ఉంటారు. కానీ ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు, మీరు యాజకులను కూడా కలిగి ఉండరు. ఈ వచనంలోనే నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును అనే మాటను కూడా చూస్తాం. ఈ దేశపు ప్రజలతో దేవుడు అంటున్నాడు, మీరు నన్ను మర్చిపోయినందున నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను. ప్రభు నుండి దూరంగా పోయే ఒక సుదీర్ఘమైన అపవిత్రమైన చరిత్ర కలిగి ఉన్నందున వారు ఇప్పుడు న్యాయపు తీర్పు తీర్చబడే సమయానికి వచ్చారు. ఈ ప్రజలపై దేవుడు తన వ్యాజ్యాన్ని నిరూపించాడు. అధ్యాయం ప్రారంభంలో ఆయన వారి పాపాలను గణించాడు. వారు 10 ఆజ్ఞలను ఉల్లంఘించారు. అందువల్ల ఆయన వారికి తీర్పు తీర్చబోతున్నానని తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో నేటి సందేశంలో ఎంతో స్పష్టంగా తెలుసుకున్నాం. ఆయన వ్యాజ్యము న్యాయమైనది. మనము తప్పిపోయాం. ఆయన తీర్పుకు మనము నిశ్చయంగా పాత్రులం. అయితే క్రీస్తు యేసునందు మనకు విడుదల, విమోచన ఉంటున్నది. అట్టి కృపను పొందుకొనుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. లోభము లేదా ధనాపేక్ష అనేది ఏమై ఉన్నది? లోభము లేదా ధనాపేక్ష అనేది ఏమై ఉన్నది? 1 ఒక శాపము, 2 ఒక అనర్థము, 3 ఒక విగ్రహం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియమిత్రులారా, మీరు నేటి ఈ సందేశం ద్వారా విలువైన, శ్రేష్టమైన, అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి ఎంతో దోహదకరంగా ఉన్నాయని తలుస్తున్నాం. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. మరియు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించి మీ ప్రార్థనా మనవులను తెలిపినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.